మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వాడిని ఎందుకు వదిలేసామా అని బాధపడేటట్లు బతకాలి. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచిపోయి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తల దించుకునేలా నువ్వు బ్రతకాలి, ఎదగాలి కూడా. ప్రవర్తన అనేది మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది. మీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు మీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా. ఈ ఆధునిక సమాజంలో అధికారం, డబ్బు లేకుండా మనిషి బ్రతకలేకపోతున్నాడు. వాటిని దక్కించుకోవటానికి మనిషి చెయ్యని ఘోరం లేదు. అధికార బలం, సంపద లేకుండానే పక్షులు, చెట్లు, పశువులు ఈ లోకంలో సంతుష్టిగా జీవిస్తున్నాయి. సకల జీవరాశులకు లేని ఆ దౌర్బల్యాన్ని ఆ దేవుడు మనిషికి ప్రసాదించాడు. సో చూశారు కదా, మనిషి ఎలా ఉండాలో, మనిషి ఎలా నడవాలో కూడా తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.